హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వేదవతి అయితే భద్రావతితో మాట్లాడుతూ, చూడక్క, నువ్వు ఇంత కుట్రతో నా ఇంట్లో అడుగు పెడతావని అస్సలు ఊహించలేదు. నిజంగానే మారిపోయి అమ్మ పుట్టినరోజు కోసమే మా ఇంటికి వచ్చారు అనుకున్నాం. కానీ నువ్వొక ప్లాన్తో వచ్చావని నాకిప్పుడే అర్థమైంది. చూడు, నా కొడుకుని కోడల్ని విడదీసినా నిన్ను అస్సలు వదిలిపెట్టను అంటూ ఇక వేదవతి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి భద్రావతి, ఏంటి, నేను నీ కొడుకుని కోడల్ని విడగొట్టనా? చూడు, మీరే ప్లాన్ చేసి నా మేన కోడలికి మాయ చేసి నీ ఇంటి కోడలిగా చేసుకున్నారు. ఆ మాత్రం నాకు తెలీదా? చూడు, డబ్బు కోసం నీ మగుడు నువ్వు కలిసి ఇట్లాంటి పని చేస్తారని అస్సలు ఊహించలేకపోయాం. చూడు, ఒకప్పుడు పనోణ్ణి ప్రేమించి ఇంటి నుంచి వెళ్ళిపోయి నువ్వు మా కుటుంబ గౌరవాన్ని మర్యాదని నాశనం చేశావు. అలాగే నా మేనకొడని కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లి నీ కొడుకుతో బలవంతపు పెళ్లి చేశావు. ఇదంతా మా ఆస్తి కోసం కాదు, మా కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి కాదు అని అంటుంటే, చాలక్క, చాలు. ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టడానికి కారణం తన జీవితాన్ని నిలబెట్టడం కోసం, తన ప్రాణాలని కాపాడడం కోసం, అలాగే తన గురించి నలుగురు 4 రకాలుగా అనుకోకూడదని తన మెడలో తాళి కట్టి అటు మీ కుటుంబం పరువు, అలాగే ప్రేమ జీవితాన్ని ప్రాణాల్ని కాపాడాడు. అది అర్థం చేసుకోకుండా అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నావక్క? చూడు, జరిగిందంతా ఆలోచిస్తుంటే నువ్వొక ప్లాన్తో మా ఇంట్లో అడుగు పెట్టావని, అలాగే ప్రేమని మా ఇంటి నుంచి తీసుకెళ్లావని నాకంతా అర్థమవుతుంది అని చెప్పడంతో ఇక భద్రావతి అయితే ప్రేమ లోపలికి వెళ్లిపోయిందా లేదా అంటూ ఇంకా వెనక్కి తిరిగి చూసి, ప్రేమ వెళ్లిపోయిందని నిర్ణయించుకుని, అవును, నేను ప్లాన్తోనే అడుగు పెట్టాను. నా మేనకోడల్ని తిరిగి నా ఇంటికి తీసుకెళ్లడానికే వచ్చాను. అయితే ఏంటంట ఇప్పుడు అని అడగడంతో, అక్క, ఇంతవరకు చిన్న అనుమానం మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు నీ మాటలతో పూర్తిగా అర్థమైంది. నువ్వు ప్లాన్తోనే నా ఇంట్లో అడుగు పెట్టావని. చూడక్క, నిజమేంటో ప్రేమకి తెలిసిన రోజు నిన్ను ప్రేమ అసహించుకుంటుంది. తర్వాత జీవితంలో మీ ఇంటి గడప కూడా ఎక్కదు అని అంటుంటే, చూడు, అక్కడిదాకా నేనెందుకు కూరుకుంటాను? ఈలోపే ప్రేమ మనసు మార్చి దాని మెడలో ఉన్న తాళి తెంపి మీ మొహాన కొట్టిస్తాను. అలాగే గొప్ప సంబంధం చూసి ప్రేమకు పెళ్లి చేసి ఇక్కడి నుంచి విదేశాలకి పంపించేస్తాను అంటూ ఇక భద్రావతి చెప్పిన మాటలకి ఒక్కసారిగా వేదవతి కోపంతో రగిలిపోతూ, చూడు, అదేగాని జరిగితే నా కొడుకు చూస్తూ ఊరుకోడు. వాడేం చేస్తాడో మీకు కూడా బాగా తెలుసు అంటూ ఇక వేదవతి అయితే భద్రావతికి గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఏయ్, నీ దిక్కున్నది చేసుకో అంటూ అక్కడి నుంచి భద్రావతి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వేదవతి అయితే, చూసావా ఎంత పొగరో వీళ్ళకి, ఇదంతా వాళ్ళు కావాలనే చేశారు. నా కొడుకుని కోడల్ని విడగొట్టి వీళ్ళు సంతోషంగా ఉంటున్నారు అంటూ ఇక వేదవతి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి పక్కన ఉన్న నర్మద, అత్తయ్య, నేను చెప్తున్నాను కదా, ఇదంతా వాళ్ళు ప్లాన్తో చేశారని. మీరే అదంతా కాదు, మా అమ్మ మీద ప్రేమతో మా ఇంటికి వచ్చారు అంటూ ఏదేదో మాట్లాడారు. వాళ్ళకి ముందే నిజం తెలుసు. అసలు ఆ నిజం వాళ్ళకి ఎలా తెలిసింది, అలాగే ఆ నిజాన్ని ఎవరు చెప్పారు అన్నది తెలుసుకుంటే వాళ్ళని పట్టుకుని మన స్టైల్లో వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటూ ఇక వేదవతి మాట్లాడుతుంటే, అయ్యో అత్తయ్య, వాళ్ళకి నిజం చెప్పింది ఇంకెవ్వరూ కాదు, ఉందిగా మన ఇంట్లో అగ్గిపుల్ల కోడలు. అగ్గిపుల్ల వెలిగించింది, నిప్పు పెట్టి తగలెట్టేసింది అని అంటుంటే, అది తగలపెడితే తగిలిపోయే కుటుంబం కాదు నాది. చూడు, ఒకవేళ అదే ఇదంతా చేస్తే అస్సలు వదిలిపెట్టను అంటూ ఇక వేదవతి ఆవేశంగా లోపలికి వెళ్ళబోతుంటే ఇంకా నర్మద, అత్తయ్య, ఆగండి అత్తయ్య, ఏంటిప్పుడు ఆవేశంగా వెళ్ళి మీ పెద్ద కోడల్ని నిలదీస్తారా ఏంటి? ఒకవేళ అదే జరిగితే
మీ పెద్ద కొడలు చాలా తెలివైంది. దాని తెలివితో ఇది బయటపడకుండా జాగ్రత్త పడుతుంది. చూడండి, ఇదంతా తనే చేసిందని తెలుసుకోవాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంటూ ఇంకా నర్మద అయితే వేదవతితో చెప్పడంతో వేదవతి ఏంటా ప్లాన్ అంటూ ఇక వేదవతిని అడుగుతుంది. ఇంకా నర్మదని అడుగుతుంది. ఇక నర్మద అయితే ఆ ప్లాన్ చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి చిచి, నేను అలా ఎందుకు చేస్తాను, అస్సలు చేయను అని అంటుంటే, చూడండి అత్తయ్య, మీరిలా చెయ్యకపోతే మనకి నిజమేంటో తెలీదు. ఇది మీ వల్లే సాధ్యం అని అంటూ ఉంటే, అంతేనంటావా? ఇప్పుడు నేను దాంతో ప్రేమగా మాట్లాడాలంటావా అని అంటుంటే, ఇంతలో అక్కడికి ధీరజ్ అయితే వస్తాడు. వదిన, మీరు మాట్లాడుకుందంతా విన్నాను, కానీ ఇదంతా తెలుసుకోవడానికి మనకి నేరుగా వెళ్ళి వల్లి వదినే అడగక్కర్లేదు. మన తిరుపతి మామతో కూడా నిజం తెలుసుకోవచ్చు అని అంటుంటే, ఒక్కసారిగా ఏంట్రా అంటే ఈ మధ్య తిరుపతి కూడా వాళ్ళతో చేతులు కడిపాడా ఏంటి అంటూ వేదవతి అడిగిన మాటలకి ఇక ధీరజ్, అది కాదులేమ్మా, అదంతా పెద్ద కథ. నేను మామతో మాట్లాడి నిజం తెలుసుకుంటానుగా అని చెప్పడంతో ఇక నర్మద కూడా, ఏంటయ్యా ధీరజ్, కొత్తగా తిరుపతి బాబాయ్ని ఇన్వాల్వ్ చేస్తున్నావు, తిరుపతి బాబాయ్కి ఎలా తెలుస్తుంది అని అంటుంటే, అది కాదున్నా, ఈ మధ్యన మన తిరుపతి మామ ప్రేమలో పడ్డాడు కదా అని అంటుంటే, ఏంట్రా తిరుపతి ప్రేమలో పడ్డాడా అంటూ వేదవతి అడగడంతో, అవునమ్మా, ఆ రోజు మీ అమ్మగారి పుట్టినరోజు నాడు నీకు ఆ సుకన్యని తీసుకొచ్చి పరిచయం చేశాడు, గుర్తుందా అని అడగడంతో, అవును, నువ్వు చెప్పేది నిజమేరా, ఆ రోజు సుకన్యని నాకు పరిచయం చేశాడు, కానీ ఆ హడావుల్లో ఉండి పెద్దగా వాళ్ళని పట్టించుకోలేదు. అంటే తిరుపతి సుకన్యని ప్రేమిస్తున్నాడా? లేదు, అట్లాంటి కుటుంబంలో వాళ్ళని అస్సలు ప్రేమించకూడదు, పెళ్లిళ్ళు చేసుకోకూడదు. ఇప్పటికే ఒకరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నందుకు ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది అంటూ వేదవతి మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలకి ఇక ధీరజ్, అమ్మా, నిజానికి వల్లి వదిన అటువంటిది కాదు, కానీ తన మనసునలా మార్చి తనలా రెడీ చేసింది వాళ్ళమ్మ భాగ్యం. అలాగే సుకన్య కూడా చాలా అమాయకురాలు. అలాగే మన మామంటే తనకి కూడా చాలా ఇష్టం. ఇప్పుడు మామతోనే అన్నీ తెలుసుకుంటాం అంటూ ఇక అందరూ కలిసి తిరుపతి దగ్గరికి వెళ్తారు. తిరుపతి అయితే పదే పదే సుకన్యని తలుచుకుంటూ తెగ సిగ్గుపడిపోతూ రకరకాల పాటలు పడుకుంటూ కన్య కన్య సుకన్య అంటూ ఇక రకరకాలుగా పాడుతుంటాడు. ఆ పాటలు వింటూ ఇక ధీరజ్ అయితే, అమ్మా చూసావుగా, మీ తమ్ముడు ఫుల్లుగా ప్రేమలో మునిగిపోయాడు అంటూ ఇక ధీరజ్ అయితే నర్మద అలాగే వేదవతిలతో చెప్తుంటే వాళ్ళు కూడా చూసి ఆశ్చర్యపోతారు. ఇక నర్మద అయితే, బాబాయ్ అని అంటుంటే, ఏంటమ్మా, ఏం కావాలి అంటూ ఇక తిరుపతి అయితే వెనక్కి తిరిగి నర్మదని చూస్తాడు. ఇంకా పక్కనే వేదవతి కూడా ఉండడంతో ఇక తన మొబైల్లో ఉన్న సుకన్య ఫోటోని దాచిపెట్టబోతుంటే, రే తిరుపతి, ఆల్రెడీ మేం చూసేశాం, అలాగే ధీరజ్ అంతా చెప్పేశాడు. రే, చాలా రోజుల తర్వాత నీకు పెళ్ళవుద్ది అంటే అందరికంటే ఎక్కువగా నేనే సంతోషిస్తాను. మరి ఇంత మంచి శుభవార్తని నాకెందుకురా చెప్పలేదు? ఇలా ఎందుకు దాచిపెట్టావురా? చిన్నోడు చెప్తేనే నాకు తెలుస్తుందా అంటూ ఇక వేదవతి అయితే తిరుపతిని అడగడంతో ఒక్కసారిగా తిరుపతి, అమ్మ బాబోయ్, అక్కోయ్, నువ్వంటుంది నిజమేనా? సుకన్యకి నాకు పెళ్లి చేస్తావా అని అడుగుతుంటే, అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? ఈ ఆషాఢం అయిపోయినాక అమావాస్య మొదలవగానే మొదటి ముహూర్తంలోనే నీకు సుకన్యకి మన స్టేటస్కి తగ్గట్టుగా పెళ్లి చేస్తాను. ఈ విషయం గురించి మీ బావతో మాట్లాడాలి, కానీ మీ బావేమో నా మీద కోపంతో ఉన్నాడు, నాతో మాట్లాడటం లేదు అని అంటుంటే, అవునక్క, నువ్వు చెప్పేది నిజమే, బావ నీతో కోపంగా ఉన్నాడు. బావ కోపాన్ని చూస్తుంటే
ఇప్పట్లో నీతో మాట్లాడేలా లేదు అని అంటుంటే, అయితే ఇప్పట్లో తిరుపతి బాబాయ్కి పెళ్లి జరగదు అంటూ ఇక నర్మద మాట్లాడుతుంటే, ఒక్కసారిగా ఇదిగో అమ్మాయి, నువ్వు నా పెళ్లి జరగదని అలా మాట్లాడతావేంటి? అయినా బావ మాట్లాడకపోయాడు, నేను మాట్లాడతానుగా, నేనే వెళ్ళి బావతో నా ప్రేమ గురించి చెప్తాను అంటూ ఇక తిరుపతి అయితే వాళ్ళతో అంటూ ఉంటే, పక్కన ఉన్న ధీరజ్, ఏంటి నాన్న ముందుకెళ్ళి నువ్వు సుకన్యని ప్రేమిస్తున్నావని చెప్తే నాన్న అంత ఈజీగా ఒప్పేసుకొని సుకన్యతో పెళ్లి జరిపించేస్తాడా? అలా అయితే నర్మదొదిన సాగర్ అన్నయ్య కూడా ప్రేమించుకున్నారు. వాళ్ళ ప్రేమ గురించి చెప్పడానికి భయపడి విడిగా వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఇక నాకు మీ అమ్మాయికి ఎలా పెళ్లి జరిగిందో మీకు తెలియందేమీ కాదు. చూడు మామా, నాన్నకి ప్రేమంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తను వాళ్ళ పుట్టింటికి దూరం అయ్యిందని ఎప్పుడు కూడా నాన్న ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. చూడు, ఇప్పుడు కూడా నీ ప్రేమని నాన్న యాక్సెప్ట్ చేయడు అని చెప్పడంతో, నిజమే రాలుడు, నువ్వంటుంటే నాకు కూడా అనిపిస్తుంది అని అంటుంటే పక్కన ఉన్న నర్మద, కానీ అత్తయ్య మాత్రం మావయ్యని ఒప్పిస్తే ఖచ్చితంగా తిరుపతి బాబాయ్ పెళ్లి సుకన్యతో జరిగిపోతుంది అంటూ ఇక నర్మద మాట్లాడడంతో ఇక తిరుపతి అయితే, అవునవును, అక్క మాట్లాడితే బావ నా పెళ్లికి ఒప్పుకుంటాడు అని అంటుంటే, అయితే మీ బావ నాతో మాట్లాడాలి అంటే ఖచ్చితంగా మీ బావకి ఈ గొడవకి మెయిన్ కారణం ఎవరో తెలియాలి. అలా తెలిస్తే మీ బావతో నేను మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అని అంటుంటే, అక్క అంతా అర్థమైనట్టే ఉంది, కానీ నాకేం అర్థం కావట్లేదు అంటూ ఇక తిరుపతి అయితే వేదవతితో అంటూ ఉంటే పక్కన ఉన్న ధీరజ్, అయ్యో మామ, నేను నీకు అర్థమయ్యేలా చెప్తాను. అమ్మా నాన్న మాట్లాడుకోవాలి అంటే వాళ్ళిద్దరి మధ్యలో మొదలైన ఆ గొడవకి పులు స్టాప్ పడాలి. అప్పుడే అమ్మతో నాన్న మాట్లాడతాడు. అలా జరగాలి అంటే అసలు నిన్న మీ అమ్మాయికి నాకు ఎలా పెళ్లి జరిగింది అన్న విషయాన్ని మన ఇంట్లో ఎవరు తెలుసుకున్నారు? అలాగే తెలుసుకొని అసలు ఆ భద్రంకి అలాగే బెజ్జాల మామకి ఎవరు చెప్పారు అన్న విషయాలు బయటపడితే తర్వాత నాన్నతో అమ్మ మాట్లాడడానికి కొంచెం అవకాశం దొరుకుతుంది అని అంటుంటే, అల్లుడు, నువ్వు చెప్పేది నాకు అర్థమైంది, కానీ వాళ్ళని నేనెలా తెలుసుకుంటాను? పైగా దీనికి నా పెళ్లికి ముడి పెడుతున్నావేంటి? అంటే నువ్వు ప్రేమ కలిస్తేనే నాకు పెళ్లి జరుగుతుందని చెబుతున్నావు, అంతే కదా అని అంటుంటే ఇక వెనుక నుంచి నర్మదా, బాబాయ్, మీరు చాలా తెలివైనవారు, మీరేదన్నా ఇట్టే అర్థం చేసుకుంటారు. చూడండి, మా అనుమానమంతా ఈ గొడవకి కారణం వల్లి అక్కేమోనని చిన్న అనుమానం. మీరు సుకన్యతో ప్రేమగా మాట్లాడి వల్లి అక్కే ఇదంతా చేసింది అన్న విషయం గురించి కాస్త ఎంక్వైరీ చేసి సుకన్య ద్వారా నిజం తెలుసుకుంటే తర్వాత ప్రేమ ధీరజ్లని కలపడం చాలా ఈజీ అవుతుంది. ఆ తర్వాత అత్తయ్య మావయ్య కూడా మాట్లాడుకుంటారు. అప్పుడు అత్తయ్య సుకన్యతో మీకు పెళ్లి కోసం మావయ్యతో మాట్లాడుతుంది. ఆ తర్వాత వెంటనే పెళ్లికి ముహూర్తాలు పెట్టేసుకుంటాం. తర్వాత మీకు సుకన్యకి ధూమ్ ధామ్గా పెళ్లి చేసేస్తాం అంటూ ఇంకా నర్మద అయితే పక్క తిరుపతిని రెచ్చగొట్టడంతో తిరుపతి కూడా, అవును నర్మదా, నువ్వు చెప్తుంటే నాకంతా అర్థమైంది. ఇంకా చెప్పాలంటే నీ మాటలు విన్న తర్వాత సుక్కుతో నాకు పెళ్లి జరిగిపోయినట్టు కూడా ఊహించేసుకున్నాను. ఇక ఒక్క క్షణం కూడా అస్సలు ఆలోచించను. ఇప్పుడే నా సుక్కుతో మాట్లాడతాను, నిజమేంటో తెలుసుకుంటాను అంటూ ఇక తిరుపతి అయితే వాళ్ళతో చెబుతూ ఉంటే ఇక ధీరజ్, మామా, ఎందుకు ఆవేశపడుతున్నావు? నువ్వు వెళ్ళి అడగగానే అంత ఈజీగా నీకు మా సుకన్యత్త చెప్పదు అని అంటుంటే, రే అల్లుడు, ఒక్కసారి మళ్ళీ పిలవరా అంటుంటే, అదే మామా, నిన్ను పెళ్లి చేసుకుంటే తను నాకు అత్తే అవుతుంది కదా, అందుకే అన్నాను
అంటూ ఇక ధీరజ్ కావాలని తిరుపతిని మరింత రెచ్చగొట్టడం కోసం సుకన్యని అత్త అని పిలుస్తూ ఇక సుకన్యతో ఎలా మాట్లాడి నిజం తెలుసుకోవాలా అని చెప్పి తిరుపతికైతే ట్రైనింగ్ ఇస్తాడు. ఇక తిరుపతి కూడా ధీరజ్ చెప్పిన మాటలకి రెచ్చిపోయి మరి సుకన్యని కలవడానికి వెళ్తాడు. ఇక సుకన్య అయితే, ఏంటి తిరు డార్లింగ్, నాతో అర్జెంటుగా మాట్లాడాలి అన్నావు, అంటే మన పెళ్లి గురించి మీ ఇంట్లో అందరితో చెప్పి ఒప్పించావా అని అంటుంటే ఇక తిరుపతి అయితే, ఒప్పించడానికి ప్రయత్నించాను, కానీ అక్క ఒప్పుకుంది, బావ మాత్రం ఒప్పుకోవాలంటే కాస్త కష్టమే. అక్క బావతో మాట్లాడి ఉంటే ఈ పాటికి మన పెళ్లి గురించి చెప్పి ఒప్పించేసేది అని అంటుంటే, అవునా, అయితే త్వరగా వెళ్ళి మీ అక్కని మీ బావతో చెప్పి ఒప్పించమను అని అంటుంటే, లేదు అలా కుదరదిప్పుడు, మా బావ మా అక్కతో మాట్లాడట్లేదు కదా, పైగా ఇంట్లో జరిగిన గొడవలన్నింటికీ మా అక్కే కారణమని మా అక్క మొహం కూడా చూడట్లేదు, ఇప్పుడు అక్క వెళ్ళి చెప్పినా బావ వినే పరిస్థితిలో లేడు అని అంటుంటే, ఓ అవునా, అవునవును, మొన్న మీ అమ్మగారి పుట్టినరోజు నాడు ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది కదా అంటూ సుకన్య అయితే ఇక తిరుపతితో అంటుంటే, తిరుపతి, అవును, ప్రేమ ధీరజ్ల పెళ్ళి ఎలా జరిగిందో అన్న విషయం మా పెద్దక్క అలాగే అన్నయ్యకి తెలిసిపోయింది. ఆ విషయాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళింటికొచ్చి నాన్న గొడవ చేశారు. చివరికి మా బావ అక్కని అపార్థం చేసుకున్నాడు. ఇప్పుడేమో అక్కతో మాట్లాడట్లేదు. కానీ మా అక్క బావ మాట్లాడుకుంటే మన పెళ్ళి ఒక్కరోజు కూడా గ్యాప్ ఉండకుండా శ్రావణ మాసం మొదలవగానే మొదటి ముహూర్తంలోనే జరిగిపోతుందని అక్క నాతో చెప్పింది. అసలు ఇంత గొడవ జరగడానికి కారణమెవరో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పడంతో, వాళ్ళు చేసిన తప్పు వల్ల మన పెళ్ళి ఆగిపోయే పరిస్థితి వచ్చింది అంటూ ఇక తిరుపతి మాట్లాడుతుంటే, ఇంకెవరు, ఆ వల్లిని, ఆ వల్లి మా భాగ్యమత్తయ్య ఇడ్లీ మావయ్య కలిసి ధీరజ్ ప్రేమల పెళ్ళి ఎలా జరిగిందో తెలుసుకొని దాన్ని తీసుకెళ్లి భద్రావతికి చెప్పారు. ఆవిడేమో ఆ విషయాన్ని అడ్డు పెట్టుకుని మీ ఇంట్లో నాన్న గొడవ చేసి చాలా తెలివిగా ప్రేమని ఇంటి నుంచి తీసుకెళ్లిపోయారు. దీన్నంతటికీ కారణం మా వల్లినే, దానివల్లే ఇప్పుడు మన పెళ్లి కూడా ఆగిపోయింది అంటూ ఇక సుకన్య చెప్పడంతో ఒక్కసారిగా తిరుపతి షాక్ అయిపోతాడు. ఇంకా ఇదంతా కూడా దూరం నుంచి నర్మదా ధీరజ్ దొంగచాటుగా వీడియో తీస్తారు, అలాగే ఆడియో రికార్డ్ చేస్తారు. ఇక నిజం తెలుసుకున్న నర్మదా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నేరుగా ఇక వల్లి గదిలోకి వెళ్తుంది. ఇక వల్లి, మళ్ళేంటి వచ్చావు, ఈసారి నేను ఎవరితో మాట్లాడుతున్నట్టు వీడియో రెడీ చేసావు, సుడు, నీకు సరదాగా ఆడుకోవడానికి నేనే దొరికేనా, ప్రేమ లేకపోవడం బాగా బోర్ కొట్టేస్తున్నట్టుందిగా అంటూ ఇక వల్లి అయితే నర్మదని అడుగుతూ ఉంటే, అవునక్క, చాలా బోర్ కొడుతుంది, కానీ ఈసారి ఏఐ రెడీ చేయలా, రియల్గానే ఒక వీడియోని తీసుకొచ్చాను, అది చూసి నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది, అలాగే నువ్వు కూడా చూడు, నీకేమనిపిస్తుందో ఖచ్చితంగా నాకు చెప్పాలి మరి అంటూ ఇక నర్మదా అయితే వీడియోని ప్లే చేస్తుంది. ఒక్కసారిగా ఆ వీడియోలో అసలు నిజానికి ప్రేమ ధీరజ్లిద్దరి మధ్యలో గొడవ రావడానికి, అలాగే భద్రావతి అలాగే సేనాపతి ప్రేమ ధీరజ్ల పెళ్లి గురించి మాట్లాడడానికి మెయిన్ కారణం మా వల్లి అలాగే వాళ్ళ అమ్మ భాగ్యం, ఇక ఇడ్లీ మావయ్య, వీళ్ళ వల్లే వల్లి ధీరజ్ ప్రేమల పెళ్లి ఎలా జరిగిందో తెలుసుకోవడం కోసం అత్తయ్య మావయ్యని మోపిదేవి పంపించింది. అక్కడికి వెళ్ళి మోపిదేవిలో వాళ్ళ పెళ్లి ఎలా జరిగిందో తెలుసుకొని అక్కడి నుంచి వీళ్ళు నేరుగా ఒక వీడియో రికార్డ్ చేసి పంపించారు. దాన్ని పట్టుకుని వల్లి భద్రావతితో మాట్లాడింది. ఆ రోజు ప్రేమ ధీరజ్లు కూడా మోపిదేవిలో ఏదో మర్డర్ కేసు అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళారు కదా, అదంతా కూడా
మా వల్లి ప్లానే అంటూ ఇంకా జరిగిందంతా కూడా అందులో సుకన్య తిరుపతితో మాట్లాడుతూ చెబుతూ ఉంటుంది. ఒక్కసారిగా అదంతా చూసి ఇక వల్లి అయితే గజగజలాడుతుంది. అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇంకా వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇదంతా కూడా చందు చూసేస్తాడు. ఒక్కసారిగా చందు కోపంతో రగిలిపోతూ, చూడు, నువ్వెన్ని తప్పులు చేసినా నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయానంటే అది కేవలం మా నాన్న కోసం. కానీ ఇప్పుడు మా నాన్నని బాధ పెట్టి ఇంట్లో ఎంత పెద్ద గొడవ చేశావు, మా నాన్నకి అవమానం కలిగేలా చేశావు, అలాగే నా తమ్ముడు కాపురాన్ని నాశనం చేశావు. నిన్ను అస్సలు వదిలిపెట్టను. ఇంతవరకు నీ గురించి నాన్నతో చెప్పకుండా తప్పు చేశానని మొదటిసారి నాకు అనిపిస్తుంది అంటూ ఇక చందు అయితే వాళ్ళని చెయ్యి పట్టుకుని బరబరా తీసుకెళ్తూ ఇక రామరాజు ముందైతే పెడతాడు. రానున్న ఎపిసోడ్స్లో ఇక చందు వల్లి గురించి రామరాజు ముందు నిజం బయట పెడతాడా, అలాగే నర్మద దగ్గర ఉన్న సాక్ష్యాన్ని రామరాజుకి చూపించబోతుందా? ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను.